రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న సానుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ సహకారాన్ని వివరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లాంచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలను నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు దూరంగా ఉన్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర అధికారుల బృందం దావోస్లో పర్యటిస్తోంది. తొలి రోజు ఎసెల్ గవర్నెన్స్ ఫ్యూచర్ కౌన్సిల్ బృందంతో రాష్ట్ర బృందం సమావేశమైంది. సాంకేతిక అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రాభివృద్ధి, మెరుగైన సేవలందించేందుకు కాలానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ ఎసెల్ గవర్నెన్స్ ఫ్యూచర్ కౌన్సిల్ బృందానికి తెలిపారు. అందుబాటులోని సమాచారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమస్యలు పరిష్కరిస్తున్నామని, ప్రస్తుతం ఏపీ గవర్నెన్స్ 2.0 అమలు చేస్తున్నట్లు వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. 10 లక్షల ఐటీఓ పరికరాలు వినియోగిస్తున్నామని, కృత్రిమ మేధ, సమాచార విశ్లేషణ అనుసంధానం ద్వారా అనేక ఫలితాలు సాధిస్తున్నట్లు ఎసెల్ గవర్నెన్స్ ఫ్యూచర్ కౌన్సిల్ బృందానికి తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో కాల్ సెంటర్ ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని, రాష్ట్ర సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతున్నామని లోకేష్ వెల్లడించారు. అమరావతిలో భూ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ఎసెల్ గవర్నెన్స్ ఫ్యూచర్ కౌన్సిల్ బృందానికి చెప్పిన లోకేష్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డుల రక్షణ చేపట్టామన్నారు. వివిధ శాఖల కార్యక్రమాల్లో డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని, డ్రోన్ల ద్వారా రియల్ టైంలో భూపరీక్షల పరిజ్ఞానంపై మిలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. డ్రోన్లకు లైడార్ టెక్నాలజీ అనుసంధానం ద్వారా రహదారుల నాణ్యతను పరీక్షించామన్నారు. అదానీ గ్రూప్ ఎండీ, సీఈఓ అనిల్ సార్దానాతోనూ లోకేష్ బృందం సమావేశమైంది. డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుపై ఇటీవల అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదానీ గ్రూప్ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ పార్కు పనులు వేగంగా పూర్తి చేయాలని, కావలసిన పూర్తి సహకారం తాము అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తమకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఫోన్లు వచ్చాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు పనిచేసినంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవని వారికి తెలిపినట్లు అనిల్ సార్దానా తెలిపారు. అమరావతి అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు అనిల్ సార్దానా చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక వద్ద ఆంధ్రప్రదేశ్ లాంచ్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో సాధించిన వృద్ధిని, లక్ష్యాలను వివరంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లాంచ్ ఆకట్టుకుంటోంది. దావోస్ సదస్సులో ఏపీ లాంచ్ మెరిసిపోతుందంటూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ట్వీట్ చేశాడు. ఏపీ లాంచ్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు.